హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్ ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూసుకున్నాం. ఒక మొత్తం మీద 2 సంవత్సరాలకు 10% వార్షిక చక్రవడ్డీ 4620 రూపాయలు వచ్చింది. అదే మొత్తం మీద అదే రేటుకు అదే కాలానికి సాధారణ వడ్డీ ఏంటనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ని జస్ట్ 2 మినిట్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చుదా. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే ఒక మొత్తం మీద 2 సంవత్సరాలకు 10% వార్షిక చక్రవడ్డీ ఇచ్చారు. కాబట్టి మనం ఏం కనుక్కోవాలి? స్టెప్ నెంబర్ 1 లో 2 సంవత్సరాలకి చక్రవడ్డీ పర్సంటేజ్ ని కనుక్కోవాలి. చక్రవడ్డీ పర్సంటేజ్ ని స్టెప్ నెంబర్ 1 లో 2 సంవత్సరాలకు చక్రవడ్డీ పర్సంటేజ్ ఏమవుతుంది? ఫార్ములా వచ్చేసి 2r ప్లస్ r²/100. అప్పుడు మనకి 2 ఇంటూ ఇక్కడ r అంటే ఎంత వాల్యూ 10 ప్లస్ 10²/100. అప్పుడు ఎంత వస్తుంది? 20 ప్లస్ 1 అంటే 21% వచ్చింది. చక్రవడ్డీ పర్సంటేజ్ వచ్చేసి 21% వచ్చేసింది. స్టెప్ నెంబర్ 2 లో మనం ఏం కనుక్కోవాలి? ప్రిన్సిపల్ ని కనుక్కోవాలి. ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఆల్రెడీ ఇక్కడ చక్రవడ్డీ పర్సంటేజ్ ఉంది కాబట్టి ప్రిన్సిపల్ ని కనుక్కోవడానికి అప్పుడు ఫార్ములా ఏంటి? చక్రవడ్డీ ఇంటూ 100 చక్రవడ్డీ పర్సంటేజ్. చక్రవడ్డీ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు చక్రవడ్డీ వచ్చేసి ఎంత? మనకి 4620 రూపాయలు ఇంటూ 100/21. ఈ 21 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 22 టైమ్స్ పోతుంది. అప్పుడు 22,000 వస్తుంది. ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 22,000 రూపాయలు వచ్చింది. మనకి ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత వచ్చింది? 2200 రూపాయలు. స్టెప్ నెంబర్ 3 లో ఏం కనుక్కోవాలి? మనం సింపుల్ ఇంట్రెస్ట్ ని కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత? 2200 రూపాయలు ఇంటూ టైం వచ్చేసి 2 సంవత్సరాలు. రేట్ వచ్చేసి 10/100. అప్పుడు మనకి 2 zeros కి క్యాన్సిల్ చేసినట్లయితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 4400 రూపాయలు మనకి ఆన్సర్ వస్తుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 లో 2 సంవత్సరాలకి చక్రవడ్డీ పర్సంటేజ్ ని కనుక్కున్నాం. చక్రవడ్డీ పర్సంటేజ్ 2 సంవత్సరాలకి కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి 2r ప్లస్ r²/100. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎంత వచ్చింది? మనకి చక్రవడ్డీ పర్సంటేజ్ వచ్చేసి 21% వచ్చింది. స్టెప్ నెంబర్ 2 లో ప్రిన్సిపల్ ని కనుక్కుందాం. ఇక్కడ చక్రవడ్డీ పర్సంటేజ్ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ ని కనుక్కోవడానికి చక్రవడ్డీ ఇంటూ 100 చక్రవడ్డీ పర్సంటేజ్. అప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 2200 రూపాయలు వచ్చింది. స్టెప్ నెంబర్ 3 లో సింపుల్ ఇంట్రెస్ట్ ని కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి 4400 రూపాయలు మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ ట్రిక్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.